సమృద్ధి దేవుని నుండి దూరం చేస్తుంది. సమృద్ధి దేవుని మందిరానికి దూరం చేస్తుంది. సమృద్ధి ప్రార్థనకు దూరం చేస్తుంది. సమృద్ధి ఆరాధనకు దూరం చేస్తుంది. సమృద్ధి సహవాసాన్ని దూరం చేస్తుంది. సమృద్ధి దేవుని మందిరంలో ఉన్నటువంటి సమృద్ధికి దూరం చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి సమృద్ధి దేవుని మందిరంలో ఉన్నటువంటి సమృద్ధికి దూరం చేస్తుంది. జాగ్రత్త. లోతు భార్య ఏం చేసిందో తెలుసా? సంపద మీద దృష్టి పెట్టిందో ఏమో, తన ఇల్లు వాకిల మీద దృష్టి పెట్టిందో ఏమో, తన యొక్క ఆస్తిపాస్తుల మీద దృష్టి పెట్టిందో ఏమో, వెనక్కి తిరిగి చూసి ఏమైంది? తను ఉప్పు స్తంభమైంది. ఈ రోజున చాలామంది హృదయాలు దేవుని సన్నిధిలో పరిగెత్తినట్టే పరిగెత్తుతున్నారు. కొన్నిసార్లు కానీ కొంత దూరం వెళ్ళాక ఏం చేస్తున్నాం? మనం కూడా లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూస్తున్నాం. దేవుని యొక్క రూల్ ఏంటంటే నీ ప్రాణమును దక్కించుకున్నటకు నీవు పారిపో అంటే, మనం పరిగెత్తినట్టే పరిగెత్తి దొంగచాటున మళ్ళీ వెనక తిరిగి చూస్తున్నాం. మరి మేమేంటంటే ఉప్పు స్తంభాలు కాలేదుగా. సరే, లోతు భార్య అంటే వెనక తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం. మేము కాలేదు కదా. కానీ మన హృదయాలు మొద్దుబారిపోతాయి. మన హృదయాలు కఠినంగా మారిపోతాయి. మన హృదయాలు శిలగా మారిపోతుంది. మన హృదయాలు బండగా మారిపోతాయి. మన హృదయాలు మొద్దుగా మారిపోతాయి. పరిగెత్తునంటే పరిగెత్తున్నాం కానీ లోతు భార్య వల్ల వెనకకు తిరిగి మనం లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ ఈ రోజున అనేక మంది విశ్వాసుల హృదయాలు ఉప్పు స్తంభాలుగా మారిపోవట్లేదా? హృదయాలు ఉప్పు స్తంభాలుగా మారిపోవట్లేదా? హృదయాలు కఠినపరచబడట్లేదా? హృదయాలు మొద్దుబారిపోవట్లేదా? హృదయాలు బండగా మారిపోవట్లేదా? హృదయాలు కఠినమైనటువంటి శిలలుగా మారిపోవట్లేదా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనో నిలువక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. బైబిల్ గ్రంథంలో ఈ మొట్టమొదటి పుస్తకంలో ఈ 19వ అధ్యాయంలో మన పూర్వీకుడైనటువంటి లోతు గారి యొక్క జీవితంలో, మన పూర్వీకుడైనటువంటి లోతు జీవితంలో జరిగినటువంటి సందర్భం, సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయంలో రాసిపెట్టి ఉంచారు. ఈ 17వ వచనంలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనో నిలువక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. అత్యద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క వాత్సల్యం ఇక్కడ కనిపిస్తుంది. లోతు గారి కుటుంబం ఎడల దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనదో, ఎంత అద్భుతమైనటువంటిదో ఈ 17వ వచనంలో కనిపిస్తుంది. లోతు గారి యొక్క లోతు జీవితాన్ని కనుక మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుంటే, చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం దేవుని దూతలు లోతుతో చెప్పిన మాటలు ఇవి. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలవకము, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు ఇవి. సొదొమ గొమొర్రా అను 2 పట్టణాలు ఉండేవి. వాటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాసిపెట్టి ఉంచారు. 13వ అధ్యాయం
10వ వచనం. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఆ సొదొమ గొమొర్రా గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు ఇక్కడ రాయించి ఉంచారు. ఆ సొదొమ గొమొర్రా దేవుడు నాశనం చేయక పూర్వం, దేవుడు దాన్ని నాశనం చేయక పూర్వం, దానిని నేలమట్టం చేయక పూర్వం, దానిని కాల్చివేయక పూర్వం, దాన్ని చిన్న భిన్నం చేయక పూర్వం ఎలా ఉండేదంట? 10వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా ఉండేవి? అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇంకొక రకంగా చెప్పుకుంటే కనుక ఈ ప్రాంతం అంతా కూడా, సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా ఏదైనా తోట వలె ఉండేవి, ఏదైనా తోట వలె ఉండేదన్నమాట. ఈ 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఆ సొదొమ గొమొర్రా గురించి, ఆ 2 పట్టణాల గురించి దేవుడు రాసిపెట్టి ఉంచాడు. అదంతయు యెహోవా తోట వలె ఉండెను. ఏదైనా తోట, ఏదైనా తోట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఏదైనా తోట ఎంత పచ్చిక, ఎంత పచ్చగా, ఎంత సమృద్ధి, ఎంత నీరుపారు ప్రదేశమో తోటో ఏదైనా గురించి మనం చూస్తాం. అదేవిధంగా ఈ సొదొమ గొమొర్రా గురించి మాట్లాడాల్సి వస్తే అదంతయు ఎలా ఉందంటే 10వ వచనంలో యెహోవా తోట వలె ఉంది. అంత సమృద్ధిగా ఉంది. అక్కడేమున్నాయంటే వృక్ష సంపద ఉంది, అక్కడేముంది జంతు సంపద ఉంది, ఫలవృక్ష ధనధాన్యాదులతో ఎంతో సంపద అక్కడ ఉంది, ఎన్నో ఫలాలు అక్కడ ఉన్నాయి. అక్కడేముంది వృక్ష సంపద ఉంది, జంతు సంపద ఉంది, ఫలవృక్షాలు ఉన్నాయి, ధనధాన్యాదులు ఉన్నాయి. వీటన్నిటితో ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం, ఆ పట్టణాలు ఎలా ఉండేవి అంటే తొలతూగుతూ ఉండేవి అంట. అవన్నీ కూడా తొలతూగుతూ ఉండేవి. చెట్లు చేమలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు కొన్ని ఔషధ గుణాలు కలిగినటువంటివి. అక్కడున్నటువంటి చెట్లు ఎంతో అందంగా ఉండేటటువంటివి. యెహోవా తోట వలె ఉంది అంటే అర్థం చేసుకోండి సొదొమ గొమొర్రా. యెహోవా తోట వలె ఉంది అని అంటే అర్థం చేసుకోండి. అదేవిధంగా ఆ తోట మధ్యలో యెహోవా తోట వలె, అదంతయు యెహోవా తోట వలె ఉండింది. ఆ తోట మధ్యలో ఏముందంటే నీళ్లు ప్రవహిస్తుంది, సమృద్ధి అయినటువంటి నీరు ఉంది కాబట్టి, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఫలము అంతే ఉంది, ఫలాలు అంతే ఉన్నాయి, సంపద అంతే ఉంది, ధనధాన్యాదులు అంతే ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని దేవుడు నాశనం చేశాడు. ఎందుకు నాశనం చేశాడు? ఎందుకు సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేశాడు? యెహోవా తోట వలె ఉంది కదా, వృక్ష సంపద ఉంది కదా, జంతు సంపద ఉంది కదా, ఫలవృక్షాలు ఉన్నాయి కదా, ధనధాన్యాదులు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఔషధానికి పనికొచ్చేటటువంటి చెట్లు ఉన్నాయి కదా, అందాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేటటువంటి ప్రదేశం కదా అది. అంత బాగుంది కదా, అంత సస్యశ్యామలంగా ఉంది కదా. ఆ తోట మధ్యలో ఒక నది, ఎప్పటికీ ప్రవహించేటటువంటి నది ఉంది కదా, నీటి సమృద్ధి ఉంది కదా, అనేకమైనటువంటి సమృద్ధితో కూడినటువంటి ఫలాలు, పంటలు, పొలాలు అన్నీ అక్కడ సమృద్ధిగా ఉన్నాయి కదా. అలాంటి సొదొమ గొమొర్రాను దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. అలాంటి సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేశాడు. ఎందుకు నాశనం చేశాడు? ఎందుకు ఆ సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేశాడు? ఎందుకు ఆ సొదొమ గొమొర్రాను దేవుడు కాల్చేశాడు? ఎందుకు ఆ సొదొమ గొమొర్రాను దేవుడు విచ్ఛిన్నం చేశాడు, చిన్న భిన్నం చేసేసాడు? ఎందుకు ఆ ప్రదేశాన్ని నామరూపాలు లేకుండా చేశాడు అనంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా మనకు సమాధానం చెప్తుంది. చూద్దాం. 13వ ఆదికాండం 13వ అధ్యాయం
13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. ఎందుకు ఆ సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేశాడు? దేవుడు ఎందుకు ఆ సొదొమ గొమొర్రాను విచ్ఛిన్నం చేశాడు, చిన్నాభిన్నం చేశాడు, కాల్చి పడేశాడు, నామరూపాలు లేకుండా చేశాడు అని అంటే 2 విషయాలు ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి వాక్య వెలుగులో. మొట్టమొదటిది ఏమిటంటే సమృద్ధి. రెండవది ఏంటంటే పాపం. ఈ మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు? 13వ వచనం ఉంది కదా, సొదొమ మనుషులు దుష్టులు. అంతకంటే ముందు 10వ వచనంలో సొదొమ గొమొర్రా ఎలాంటిది చెప్పాను ఇందాక. వృక్ష సంపద, జంతు సంపద, ఫలవృక్షాలు, ధనధాన్యాదులు, అక్కడి ఆ మొక్కలు ఔషధ గుణం కలిగినటువంటివి, అందాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచేవిగా ఉన్నాయి. చక్కటి ప్రశాంతత కలిగినటువంటి వాతావరణం అనంటే సమృద్ధి. అక్కడి ప్రజలు దేనితో తొలతూగుతున్నారు? వాళ్ళు సమృద్ధితో తొలతూగుతున్నారు. సమృద్ధి. ఆ సమృద్ధితో సొదొమ గొమొర్రా ప్రజలు ఆ సమృద్ధితో దేవుని మర్చిపోయారు. దేంతో మర్చిపోయారు? వాళ్ళకి సమృద్ధి ఉందండి, తినటానికి తిండి ఉందండి, ఉండటానికి ఇల్లు ఉందండి, కంటి నిండా నిద్ర ఉందండి, పంటి నిండా తినటానికి ఆహారం ఉందండి, సమృద్ధిగా ఉందండి. ఇంక మాకు దేవుడు ఎందుకు? ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమృద్ధి అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ఎందుకు దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు? ఎందుకు సొదొమ గొమొర్రాని దేవుడు విచ్ఛిన్నం చేశాడు, చిన్నభిన్నం చేశాడు అని అంటే 2 రకాలైనటువంటి కారణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొదటి కారణం ఏంటంటే సొదొమ గొమొర్రా సమృద్ధితో తొలతూగుతుంది. దేవుడు అంటే ఎవరండి? దేవుడు ఎలా ఉంటాడండి? దేవుడు మాకెందుకండి? దేవుని దగ్గరకు వచ్చే అవసరత మాకేముందండి? ఆ దేవుడు ఎలాంటి వాడు? బీదా బిక్కి, సాదా సీదా, చిన్న చితక ఇలాంటి వాళ్ళకి దేవుడు కదా, పేదవారి దేవుడు కదా, పేదోళ్ళ దేవుడు కదా, రోగగ్రస్తులకు దేవుడు కదా, బాధల్లో ఉన్న వారికి దేవుడు కదా, లేని వాళ్ళ దేవుడు కదా. అలాంటి దేవుని దగ్గరకు వచ్చే అంత ఇది మాకేముంది? ఒక సమృద్ధి అనేది సొదొమ గొమొర్రా నాశనం అవ్వడానికి మొదటి కారణం ఏమిటంటే వారికి ఉన్నటువంటి సమృద్ధి చేత వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, దేవుడి గురించి ఆలోచించట్లేదు. సమృద్ధి అనేది ఒక మనిషిని దేవుని దగ్గర నుంచి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. ఐగుప్తు యొక్క ధనం, ఐగుప్తు యొక్క ఆశీర్వాదం, ఐగుప్తు యొక్క దీవెన, ఐగుప్తు యొక్క సంపద లోతుని అబ్రహాము దగ్గర నుంచి ఏం చేసింది? దూరం చేసింది. వాళ్ళిద్దరూ కలిసి జీవించలేనంత, నివసించలేనంత సంపద వారికి ఉంది. ఆ సంపదను బట్టే ఏమైపోయాడంటే లోతు అబ్రహాము గారికి దూరంగా వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా వారికి ఉన్నటువంటి సంపదను బట్టి వాళ్ళు దేవుని గురించి ఆలోచించేంత తీరిక లేదు, అంత మనసు కూడా వాళ్ళకి లేదు. తినటానికి తిండి ఉంది కదా, ఉండటానికి ఇల్లు ఉంది కదా, కంటి నిండా నిద్ర ఉంది కదా, పంటి నిండా మంచిగా భోజనం చేయడానికి మంచిగా ఏది తినాలంటే అది వాళ్ళకి సమృద్ధిగా ఉంది కదా. ఇంకెందుకు దేవుని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు, దేవుని సన్నిధిని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు, దేవుని దగ్గర వెళ్ళడానికి వాళ్ళు ఆలోచించట్లేదు. ఏదైనా జబ్బు వస్తే దేవుడు కదా గుర్తొచ్చేది. మాకేం జబ్బు ఉంది? తినటానికి తిండి లేదా, ఉండటానికి ఇల్లు లేదా, భవంతులు లేవా, భవనాలు లేవా, తిరగడానికి వాహనాలు లేవా,
ఈ రోజున చూడండి, చాలామంది కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతా బాగుంది కదా, అంతా బాగానే ఉన్నాం కదా, ఏమీ కష్టం నష్టం ఇరుకు ఇబ్బందులు మాకేమి లేవు కదా, మరి మాకు దేవుడు ఎందుకు అన్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. సొదొమ గొమొర్రా వాళ్ళు నాశనం కావడానికి వాళ్ళకున్నటువంటి మొదటి కారణం ఏంటంటే 10వ వచనంలో వారి యొక్క సంపద, వారి యొక్క సమృద్ధి, దాన్ని బట్టి వాళ్ళు దేవునికి వాళ్ళు దూరంగా జీవిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు దేవునికి బహుదూరంగా వాళ్ళు జీవిస్తున్నారు. వారి సమృద్ధే వారిని నాశనం చేసింది. వారి సమృద్ధే వారి నాశనం చేసింది. ఈ రోజుల్లో చూడండి, ఇరుకులు, ఇబ్బందులు, పస్తులు, బాధాకరమైనటువంటి అనుభవాలు, రోగాలు, బాధలు, తిప్పలు, నొప్పులు, అప్పులు ఉన్నటువంటి వాడికి ఎవరు గుర్తొస్తారు? సహజంగా దేవుడు గుర్తొస్తాడు. మరి అట్లాంటివి ఏమి లేవు కదా సొదొమ గొమొర్రా, ఇంక దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? ఏదైనా జబ్బు వస్తేనో, ఏదన్నా డబ్బు పోతేనో, జబ్బు వస్తేనో, ఇరుకు వస్తేనో, ఇబ్బంది వస్తేనో, బాధ వస్తేనో, వ్యాధి వస్తేనో, తలనొప్పి వస్తేనో, జ్వరం వస్తేనో, డాక్టర్ ఇంక నువ్వు 10 రోజులు బతుకుతావు అని ఆ మాట వినంగానే మనకెవరు గుర్తొస్తారు? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఆయాసమో, దగ్గు, తుమ్ములో, ఇంకేదో వస్తే అవి తగ్గకపోతే డాక్టర్ గారు నా వల్ల కాదు అని చెప్తే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇలాంటివి కొన్నిసార్లు మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాయి కూడా. ఇలాంటివి కొన్నిసార్లు మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాయి. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి ధనం, సమృద్ధి, భోగభాగ్యాలు మనల్ని దేవుని దగ్గరకు రానివ్వవు, దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాయి. సంపద కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. మన సంపాదన కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. సంపాదనే శత్రువు అవుతుంది, మన శరీరమే శత్రువు అవుతుంది. సంపాదించడం తప్పేముందండి? నిజంగా తప్పు లేదు. ఉండాలి, మనిషికి ఉండాలి కదా, ఖర్చులకు ఉండాలి కదా, కుటుంబం గడవాలి కదా, కుటుంబ పోషణ ఉండాలి కదా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దాంతో జాగ్రత్తగా ఉండు, దాంతో జాగ్రత్తగా మెలగాలి, దాంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సొదొమ గొమొర్రా నాశనం కావడానికి మొదటి విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. వారి సంపద, వారి సంపాదన, వారి యొక్క ఆర్థిక స్థితి, వాళ్ళ డబ్బు. ఈరోజు లేరా అలాంటి వాళ్ళు? ఈరోజు లేరా అండి అలాంటి వాళ్ళు? లేరా? మా డబ్బును పంపిస్తాం మందిరానికి కానీ మేము రాము, మా కానుక పంపిస్తాం దేవుని మందిరానికి కానీ మేము రాము. డబ్బు, సంపద, లోకరీత్యా సుఖ సమృద్ధి, సుఖము, సౌఖ్యము, ఇవన్నీ, ఆరోగ్యము, ఇవన్నీ సమృద్ధిగా ఉంటే దేవుడు గుర్తురాడు. దీంట్లో ఏముంటుందంటే గర్వం అనేది ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? గర్వం అనేది ఉంటుంది. ఎక్కడైతే ధన సమృద్ధి ఉంటుందో, ఎక్కడైతే సంపద ఉంటుందో, ఎక్కడైతే ధనం ఉంటుందో, ఎక్కడైతే మితిమీరినటువంటి ఆస్తి ఐశ్వర్యాలు సమృద్ధి ఉంటాయో దాని లోపల దానితో పాటు ఏముంటుంది? గర్వం ఉంటుంది. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. సొదొమ గొమొర్రా నాశనం అవ్వడానికి వారి సమృద్ధి, మళ్ళీ ఆ సమృద్ధిలో కూడా గర్వం అనేది ఉంది. ఆ సమృద్ధిలో గర్వం అనేది ఉంది, నాశనం అనేది ఉంది, ఒక ధీమా అనేది ఉంది. దేవుడు ఎందుకు మాకు? దేవుడు అవసరంలా. దేవుడు ఎందుకండి మాకు? దేవునితో మాకు అవసరం లేదు. గర్వం ఎక్కువైపోయింది. దేన్ని బట్టి? డబ్బుని బట్టి, హోదాను బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి, బంగళాలను బట్టి, పేరును బట్టి, ప్రఖ్యాతులను బట్టి ఏమైపోయిందంటే గర్వం ఎక్కువైపోయింది. గర్వం. దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడు, కానీ వారి యొక్క స్థితిని వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, సిద్ధంగా
లేరండి. ఎందుకు సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేశాడో మొదటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి విషయాన్ని గురించి ఈ ఆదికాండం 13వ అధ్యాయం ఈ 13వ వాక్యంలో ఆ విధంగా రాయబడి ఉంది. వీళ్ళకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి టైం ఉండదు, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, డబ్బు లెక్క పెట్టుకోవటమే. డబ్బు పిచ్చి, సంపాదన పిచ్చి, సౌఖ్యాల పిచ్చి, షాపింగ్లు పిచ్చి. ఎందుకో డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది కదా. ఎంత ఖర్చు పెట్టినా తరగనంత డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎంత కూర్చొని తిన్నా కానీ తరగనంత ఆస్తి ఉంది. ఇంక ఇలాంటి వాళ్ళకి మందిరానికి వెళ్దామని కోరుకుంటుందా? వాక్యం వినాలనేటటువంటి ఆశ ఉంటుందా? ప్రార్థన చేసుకుందాం, కొద్దిగా మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుందామని ఆ మోకాళ్ళకి శ్రమ పెడదాం అనే ఆలోచన ఉంటుందా వాళ్ళకి? ఇంకెందుకండి మాకు బీదాబిక్కి సాదా సీదా వాళ్ళ దేవుడు కదా, వాళ్ళు మోకాళ్ళ మీద ఉండాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు ఉపవాసం ఉండాలి, వాళ్ళు విజ్ఞాపన చేయాలి, వాళ్ళు రోధించాలి. మేమెందుకు కోసం ఏడవాలి, మేమెందుకు రోధించాలి? అంత బాగానే ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా. వారికి దేవుని యొక్క చెప్పు చేతల్లో, సేవకుని యొక్క చెప్పు చేతల్లో బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. మరి వాళ్ళు ఎవరిని బట్టి నడుస్తున్నారంటే డబ్బు మీద నడుస్తున్నారు, సంపాదన మీద నడుస్తున్నారు, ఆస్తుల మీద నడుస్తున్నారు, ఐశ్వర్యం మీద నడుస్తున్నారు. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా, మన పరిసరాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు విశ్వాసంలో కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఏడ్చుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తాడు మందిరంలో. ఎప్పుడు ఏదో దెబ్బ తగిలింది, ఏదో కష్టం వచ్చి పడింది, ఏదో నష్టం జరిగింది, ఎక్కడో అవమానం జరిగింది, ఎక్కడో దూషించబడ్డాడు, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలింది, పెట్టుబడి చాలా పెట్టాడు, దానికి అదే రాలేదు, దెబ్బలు తగిలినాయి, అనారోగ్యం వచ్చేసింది. డాక్టర్ గారు అన్నారు నువ్వెన్నో రోజులు బతుకున్నాడు. అమ్మో ఇదేదో తేడాగా ఉంది. అప్పుడు వచ్చి పడతాడు మందిరంలో, అప్పుడు వచ్చి పడతాడు. అవసరానికి దేవుని వాడుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు సుఖం ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి, సంపద ఎక్కువైపోయి, సంపాదన ఎక్కువైపోయి, ఆస్తులు ఎక్కువైపోయి, ఐశ్వర్యం ఎక్కువైపోయి, లేనిపోని చెడు అలవాట్లు కూడా ఎక్కువైపోతాయి. తాగుడు నేర్చుకుంటాడండి, పేకాట్ నేర్చుకుంటాడండి, బెట్టింగ్స్ పెడతాడండి, బెట్టింగ్లు. ఏం ఎక్కువైంది కాబట్టి? సంపాదన ఎక్కువైంది, డబ్బు ఎక్కువైపోయింది, ఆస్తిపాస్తులు ఎక్కువైపోయినాయి, ఐశ్వర్యాలు ఎక్కువైపోయినాయి. సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, అయ్యా చాలినంత నాకు దయచే. ఎక్కువైతే దేవుడు ఎవడని అంటానేమో, తక్కువైపోతే నేను దొంగని అయిపోతానేమో. ఏనాడు దానాడు నాకు కావలసినంత నాకు దయచేయి ప్రభువా అని అంటాడు. కాబట్టి ఈ రాత్రి వేళ కాల సమయంలో డబ్బు ఎక్కువైపోతే, సంపద ఎక్కువైపోతే, సమృద్ధి ఎక్కువైపోతే, ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు ఎక్కువైపోతే, చెడు అలవాట్లు కూడా ఎక్కువ అవుతాయి, తాగుడు ఎక్కువ అవుతాయి, చెడు స్నేహాలు ఎక్కువైపోతాయి, వ్యభిచారానికి లోనైపోతాడు, ఇష్టారాజ్యంగా జీవించడానికి ఇష్టపడతాడు, దానిలోనే దొర్లుతుంటారు, దానిలోనే పొర్లుతుంటారు, దొరలాడుతూ ఉంటారు, దానిలో బయటికి రాడండి. ఏముంది? డబ్బు నిన్ను అలా చేసింది, సంపద నిన్ను అలా చేసింది, రోడ్ల మీద పడిపోతున్నావు, ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. కొంతమంది అంటారు, అరే మనకున్నది బెత్తిడంత జీవితం రా, తినాలా, తాగాల, సుఖించాలా, తిరగాల, జబ్బులన్నీ తెచ్చుకోవాలి, డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి, ఉన్నది బెత్తిడంత జీవితం. తిరుగు నీ ఇష్టం వచ్చినంత తిరుగు, తిను నీ ఇష్టం వచ్చినంత తిను, నీ కంటికి నచ్చింది చెయ్యి, చూడు, నీ పంటికి నచ్చింది తిను, దొర్లాడు, సుఖించు, డబ్బులు వెదజల్లు, డబ్బుల మీద పడుకొని దొర్లు. ఉగ్రత దినమున నీ ఆస్తి
అక్కడికి రాదని వాక్యంలో ఉంది. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ సంపద నిన్ను రక్షించదు. ఈ రాత్రివేళ కాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం దేవుని యొక్క వాక్యంలో, సమృద్ధి అనేది దేవుని దగ్గరకు రానివ్వదు, దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది, దేవుని మందిరానికి రానివ్వదు, ఆరాధనకు రానివ్వదు, ప్రార్థనకు రానివ్వదు. కళ్ళు మూసిన డబ్బే, కళ్ళు తెరిచిన డబ్బే. అదే మన జబ్బు, అదే మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసేది. మళ్ళీ అంటాడు ఈ తాగుబోతాడు, గొప్ప గొప్ప మాట మాట్లాడు, ఉన్నదే కొద్ది జీవితం రా, ఉన్నదే ఇంత జీవితం, బెత్తినంత జీవితం, తిందాము, తాగుదాము, పొర్లుదాము, తిరుగుదాము, మన ఇష్టం వచ్చినట్టు బతుకుదాం, ఎట్లాగిపోయే జీవితమే కాబట్టి, ఎట్లాగిపోయేవాళ్ళమే కాబట్టి. భలే మాటలు అంటాడు. ఇక మనం భయపడేది ఎందుకురా, మన ఇష్టం వచ్చినట్లు బతుకుదాం అని బతికేవాళ్ళు చాలామందే ఉన్నారు, చాలామందే ఉన్నారు. కొంతమంది జీవితాలు చూడండి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి వారి యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా మలుచుకునే వాళ్ళు ఉన్నారు, వారి శరీరాన్ని ఇష్టానుసారంగా మలుచుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారి యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా వాళ్ళు గడిపేటటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి రారు వాళ్ళు, దేవుడు గుర్తురారు వాళ్ళు, దేవుడు వారికి గుర్తురాడు వాళ్ళకి. దేవుని సన్నిధి గుర్తురాదు, ప్రార్థన గుర్తురాదు, ఆరాధన గుర్తురాదు, దేవుని సన్నిధిలో గడుపుతామన్న ఆలోచనే వారికి ఉండదు. ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు ఇచ్చాడు, ఓకే, ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. కానీ ఆ సమృద్ధి, ఉన్నతమైనటువంటి స్థితిలో కొన్నిసార్లు గర్వం దాగి ఉంటుంది, నాశనం ఉంటుంది, పగలు ప్రతీకారాలు కూడా దాంట్లో ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూడండి, మన సమాజంలో చూడండి, చరిత్రలో చూడండి, గర్వించి నశించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు గర్వం, ధన గర్వం, బలగర్వం, పేరు గర్వం, ప్రఖ్యాతుల గర్వం, అధికార గర్వం, ఇలా ఒక వ్యక్తి ఉన్నదాన్ని బట్టి గర్వించే అవకాశాలు ఉన్నాయి. నెబుకద్నెజరు కూడా గర్వించి ఏమైపోయాడు, అడవి జంతువులతో కలిసి గడ్డి తిని బుద్ధి తెచ్చుకున్నాడు. గర్వం. సొదొమ గొమొర్రా నాశనం అవడానికి మొదటి కారణం గురించి మాట్లాడుతున్నాం. వారి యొక్క సమృద్ధి వారిని నాశనం చేసింది, దేవుని దగ్గరికి రానివ్వట్లేదు. ఈరోజు కూడా చూడండి, ఏమ మందిరానికి రాలేదు, బరిని చూసుకోవాల్సి వచ్చిందండి, దాని మేత చూసుకోవాల్సి వచ్చిందండి, దాన్ని నీళ్లు చూసుకోవాల్సి వచ్చిందండి, కోడి పిల్లలు చేసిందండి, గద్దల నుంచి చూసుకోవాల్సి వచ్చిందండి, కాకులు రానియకుండా చూసుకోవాల్సి వచ్చిందండి, దాన్ని మేత వేయాల్సి వచ్చిందండి. కొన్నిసార్లు మనకున్నదే మనల్ని దేవుని దగ్గరకు రానివ్వకుండా అడ్డుగిస్తూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటుంది, అడ్డుపడుద్ది. జాగ్రత్త. ఇది లేనప్పుడే బాగున్నా కదా, ఇది లేనప్పుడే మందిరానికి వెళ్ళే కదా, డబ్బు లేనప్పుడు ఎంత చక్కగా పిల్ల పాపలతో బిడ్డలతో మందిరానికి వెళ్ళాం, ఆస్తు లేనప్పుడు, ఐశ్వర్యం లేనప్పుడు, సమృద్ధి లేనప్పుడు, సంపద లేనప్పుడు ఎంత అన్యోన్యంగా చక్కగా ఉండేవాళ్ళు. గదులు ఎక్కువైపోయినాయి, సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి, ఆస్తి ఎక్కువైపోయింది, సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి, సంపద ఎక్కువైపోయింది, అబ్రహాము లోతు మధ్య గొడవలు కూడా ఎక్కువైపోయినాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకి జీవితంలో ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. సమృద్ధిలో గర్వం ఉంటుంది, సమృద్ధిలో నాశనం ఉంటుంది, సమృద్ధిలో ఒక పొగరు, తలకెక్కిన పొగరు ఉంటుంది. సమృద్ధిలో ఏమీ లేనప్పుడే ప్రార్థన చేశాను, ఏమీ లేనప్పుడే మందిరానికి వెళ్ళాం, ఏమీ లేనప్పుడే అందరికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేశాం, ఏమీ లేనప్పుడే బేదరికములోనే దేవుని సన్నిధిలో ఎంత చక్కగా బతికాం.
సమృద్ధి ఎక్కువైపోయింది, సంపాదన ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైనాయి, ప్రార్థన తక్కువైపోయింది, ఆరాధన తక్కువైపోయింది, అన్నీ ఆబ్సెంట్లే ఉన్నాయి. సొదొమ గొమొర్రా నాశనం కావడానికి వారి యొక్క సమృద్ధి, వాళ్ళ యొక్క సంపద, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు అవి వీళ్ళను దేవుని గురించి ఆలోచించడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి అడ్డుబండలుగా ఉన్నాయి. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన సంపద, మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి ఆస్తి, మనకున్నటువంటి మందలు, మనకున్నటువంటి మనం పెంచుకునే కుక్కలు, మనం పెంచుకునే పిల్లులు, మనం పెంచుకునే కోళ్ళు, మనం పెంచుకునే గేదెలు, అవే మనకు ఏం చేస్తాయి? కొన్నిసార్లు అడ్డుపడుతూ ఉంటాయి. ఉండటం తప్పు అని దేవుని వాక్యం చెప్పట్లేదు, కానీ జాగ్రత్త. కొన్నిసార్లు అవి దేవుని సన్నిధి నుండి, దేవుని మందిరం నుండి, ప్రార్థన నుండి, ఆరాధన నుండి, విజ్ఞాపన నుండి, దేవునితో గడిపే సమయము నుండి అవి మనల్ని ఏం చేస్తాయి? పక్కకు తీసుకొని వెళతాయి, పక్కకు నడిపిస్తాయి. జాగ్రత్త, మనకి జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం. లోతు కనులెత్తి, తల పైకెత్తి కనులెత్తి చూస్తే సొదొమ గొమొర్రా మొదట్లో 13:10 ఎలా కనిపించింది? అదంతయు యెహోవా తోట వలె కనిపించింది. నాకు బాగుంటుంది, నా పిల్లలకి బాగుంటుంది, నేను బ్రతకడానికి బాగుంటుంది, నా మందలకి బాగుంటుంది, నా పశువులకి బాగుంటుంది, నాకు బాగుంటుంది, మేమంతా బాగుంటాం, మా మందలన్నీ బాగుంటాయి, చక్కగా ఉంది, సమృద్ధి ఉంది అని కోరుకున్నాడు. పైన ఆయన చూపులో పై మెరుగులనే చూశాడు. ఆయన దేన్ని చూశాడు? పై మెరుగులనే చూశాడు, పైన వాటినే చూశాడు. శరీర సంబంధమైన వాటి గురించే ఆలోచించాడు, శరీర సంబంధమైనటువంటి వాటి గురించే మొగ్గు చూపించాడు. కానీ ఆత్మీయ నేత్రాలతో లోతు చూడలేదు. అది మొదటి సంగతి. సమృద్ధి దేవుని నుండి దూరం చేస్తుంది, సమృద్ధి దేవుని మందిరానికి దూరం చేస్తుంది, సమృద్ధి ప్రార్థనకు దూరం చేస్తుంది, సమృద్ధి ఆరాధనకు దూరం చేస్తుంది, సమృద్ధి సహవాసాన్ని దూరం చేస్తుంది, సమృద్ధి దేవుని మందిరంలో ఉన్నటువంటి సమృద్ధికి దూరం చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి సమృద్ధి దేవుని మందిరంలో ఉన్నటువంటి సమృద్ధికి దూరం చేస్తుంది. జాగ్రత్త. అందుకని పౌలు అంటాడు, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. నా దేవుని కంటే మించి ఏది ఉండకూడదు, నా దేవుని కంటే మించి నా దగ్గర ఏది ఉండకూడదు. నా దేవుడే ప్రథముడు అవ్వాలి, నా దేవుడే మొదటివాడు అవ్వాలి. కాబట్టి సొదొమ గొమొర్రాను దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే వారి యొక్క సమృద్ధిని బట్టి తల పొగరుతో, గర్వముతో, ఇష్టారాజ్యంగా, విచ్చలవిడిగా బ్రతుకుతూ దేవుని గురించి వాళ్ళు ఆలోచించడం, దేవుని మందిరాన్ని గురించి ఆలోచించడం, దేవుని సన్నిధిని గురించి ఆలోచించడం పక్కన పెట్టి వారి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించారు. అది 13వ అధ్యాయము 8వ వచనం, అది 10వ వచనం. రెండవ కారణం చూపిస్తాను. వారు నశించిపోవడానికి, వారు నాశనం కావడానికి రెండవ కారణం ఏంటంటే 13వ అధ్యాయం 13వ వచనం, 13. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. రెండవ కారణం, సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేయడానికి రెండవ కారణం ఏమిటి అంటే వారి యొక్క పాపం. మొదటి కారణం ఏమనుకున్నాం? వారి యొక్క సమృద్ధి, వారి యొక్క సంపద, వారి యొక్క ఆస్తిపాస్తులు, వారి యొక్క ఐశ్వర్యం, వారికి ఉన్నటువంటి అన్నిటిని బట్టి వారు దేవునికి దూరంగా వెళ్ళారు, దూరంగా ఉన్నారు. అలా ఉందా నీ సంగతి? నీ సంపదను నమ్ముకున్నావా? నీ బలాన్ని నమ్ముకున్నావా? నీ ఆస్తిని నమ్ముకున్నావా? నీ ఐశ్వర్యాన్ని నమ్ముకున్నావా?
నీ సమృద్ధి మీద ఆధారపడుతున్నావా? నేను అక్కర్లేదా? ఓహో, మీ సంగతి ఇలా ఉందా? నాశనం చేయబోతున్నాడు దేవుడు. రెండవది, వారు నాశనం అవ్వడానికి రెండవ సంగతి ఏంటది? 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండరే. వారు నాశనం కావడానికి, వారు నశించిపోవడానికి రెండవ కారణం ఏమిటంటే వారి యొక్క పాపం. వారి యొక్క పాపం. ఆ సమృద్ధిలో చాలా ఇందాక ఒక మాట అనుకున్నాం, వారి యొక్క సమృద్ధి, వాళ్ళ యొక్క సంపద, డబ్బు ఎక్కువైపోయి, సంపద ఎక్కువైపోయి, రాబడి ఎక్కువైపోయి, నోట్ల కట్టలు ఎక్కువైపోయి, కేసులు కూడా ఎక్కువైపోయినాయి, పాపాలు కూడా ఎక్కువైపోయినాయి. జోదము, వ్యభిచారము, పేకాట, పాడు జీవితము, పాపిష్టి జీవితము, చీకటి జీవితాలు, డ్రగ్స్. ఈ రోజున డ్రగ్స్, గాంజాయి, వీటన్నిటికీ లోన్ అయిపోయి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అర్థం కావట్లా. వీటిని ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపిష్టి ప్రజలైపోయారు. వాళ్ళు చెప్పుకోకూడనటువంటి పాపిష్టి కార్యాలు సొదొమ ప్రజలు వాళ్ళు చేస్తున్నారండి. చెప్పుకోకూడనటువంటివి, చెప్పకూడనటువంటివి, వినకూడనటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు చేశారు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? సమృద్ధి. ఇక్కడ రెండవదిగా మనం అనుకుంటున్నాం, ఆ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులు. వాళ్ళు పాపిష్టి వాళ్ళు అయిపోయారు, పాడు జీవితం జీవిస్తున్నారు, చెప్పకూడనటువంటి పాపాలు వాళ్ళు చేస్తున్నారు, మనం వినకూడనటువంటి పాపాలు వాళ్ళలో జరుగుతూ ఉన్నాయి. ఎంత విచ్చలవిడితనం అయిపోయిందంటే పాపానికి, ఎంత విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తున్నారంటే, ఎంత విచ్చలవిడితనం వచ్చేసిందంటే కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి దేవదూతలను సహితం వాళ్ళు వక్కర బుద్ధితోనే వాళ్ళు చూస్తున్నారు. వక్కర బుద్ధితోనే వాళ్ళు చూస్తున్నారు. చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు చూపులు, చెడు మాటలు, చెడు ప్రవర్తన ఆ పాపిష్టి జీవితంలో నుంచి, ఆ పాపపు జీవితంలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. వారి యొక్క పాపం, వారి యొక్క పాపం, వారి యొక్క పాపపు ఆలోచనలు, వారి యొక్క పాపపు క్రియలు, అవి కూడా వాళ్ళని దేవుని దగ్గరకు రానివ్వట్లేదు. మీకును దేవునికిని మధ్యలో ఏమడ్డొస్తున్నాయి? పాపం. యెషయా గ్రంథంలో ఉంటుంది, మీకును దేవునికి మధ్యగా, అడ్డుగా, అడ్డుగోడగా, బండలుగా, సమస్యలుగా ఏమడ్డొస్తున్నాయో తెలుసా? మీ పాపాలు అడ్డు వస్తున్నాయి. వారి పాపిష్టి జీవితంలో, పాడు జీవితంలో, ప్రాచీన జీవితంలో, పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో, పాపపు చూపులతో, వక్రపు చూపులతో వారు, ఆ ప్రజలు దేవుని దృష్టికి బహుపాపులుగా వాళ్ళు జీవిస్తున్నారు. బహుపాపులుగా వాళ్ళు జీవిస్తున్నారు. సుఖం, సంపద, ఆస్తి, ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండగా, పాపములో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతుండగా, పాపములో సుఖ నివాసం వాళ్ళు చేస్తుండగా, పాపములో దొర్లుతుండగా, ఆ బురద పందికి ఎంత ప్రీతికరమైనదో, ఎంత ఇష్టమైనదో, ఎంత హాయిగా కళ్ళు మూసుకొని దొర్లుతుందో, అదేవిధంగా సొదొమ మనుషులు పాపములో, రాతలో, ఆ రుచిలో, ఆ మురికిలో, ఆ ఊబిలో, ఆ బురదలో పడి దొర్లుతున్నారండి వాళ్ళు. ఇలా ఉంటుండగా అకస్మాత్తుగా దేవునికి హెచ్చరిక. ఎవరికో తెలుసా? మొదట్లో మనం చదువుకున్నాం 17వ వచనం. ఏం చదువుకున్నాం? ఇలా ఉంటుండగా పరిస్థితులు ఇలా సాగుతూ ఉండగా దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరికి? లోతు కుటుంబానికి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయబోతున్నాను. వారి సమృద్ధిని బట్టి,
తలకెక్కినటువంటి పొగరును బట్టి, వాళ్ళకున్నటువంటి గర్వాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి సంపదను బట్టి, వాళ్ళకున్నటువంటి సుఖ సంతోషాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి వాళ్ళు నాకు దూరంగా జీవిస్తున్నారు. వాళ్ళు దేవుని సన్నిధిని మరచి, దేవుణ్ణి విడిచి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నేను ఇలాగున సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాను. వారి పాపాన్ని బట్టి, వారి పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, పాత జీవితాన్ని బట్టి, ప్రాచీన జీవితాన్ని బట్టి, పాప తలంపులు, పాప ఆలోచనలు, పాప క్రియలను బట్టి నేను వాళ్ళని నాశనం చేయబోతున్నాను. లోతు నువ్వు లే అని అన్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ స్థలాన్ని విడిచిపెట్టు, ఈ స్థలాన్ని విడిచిపెట్టు, ఈ స్థలాన్ని విడిచి దూరంగా వెళ్ళిపో అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్ప కృప అండి, ఎంత గొప్ప కరుణ అండి. దేవునికి ఎంత కృపా కనికరము కలిగినటువంటి దేవుడు అండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు అండి, ఎంత కృప చూపిస్తున్నాడండి. లోతు నువ్వు లేచి పారిపోనైనా, ఇక్కడ నుంచి పారిపో, నీ ప్రాణమును దక్కించుకో. నీ ప్రాణము నీకు దక్కాలంటే, నువ్వు బ్రతికుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే సొదొమ గొమొర్రాని విడిచిపెట్టి పారిపో, నువ్వు ఆ కొండ మీదకి పారిపో, అక్కడికి వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడండి. కానీ లోతు 16వ వచనంలో ఆలస్యం చేస్తున్నాడంట, తడువు చేస్తున్నాడంట, ఒకరోజు లేట్ చేస్తున్నాడంట. ఇదేం బుద్ధి అండి? అరే కాసేపటికి అగ్నిగంధకాలు కొరవబోతానే నేను నాశనం చేస్తున్నాను, సర్వనాశనం అయిపోతారని దేవుడు చెప్తా ఉంటే ఇంకెందుకండి ఆలస్యం? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మన విశ్వాస జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పినవి వినకుండా మనం కొన్నిసార్లు ఆలస్యం చేస్తాం. పాపాన్ని విడిచిపెట్టు, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టు, ఆ రోత జీవితాన్ని, పాత జీవితాన్ని, ప్రాచీన జీవితాన్ని, ఆ స్థలాన్ని విడిచిపెట్టు. నీకెందుకయ్యా అక్కడ? రా, బయటికి రా అంటే లేగడే. ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టు, ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టు, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టు, ఆ బూతులను విడిచిపెట్టు, ఆ లోక స్నేహాలు విడిచిపెట్టు, ఆ సినిమాల షికారులు విడిచిపెట్టు, ఆ లోక స్నేహాలు, పాడు స్నేహాలు, పాడు చేసే స్నేహాలు విడిచిపెట్టమంటే విడిచిపెట్టు. తడువు చేసే బుద్ధి మనలో ఉందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. 16వ వచనంలో ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు. నా సంపద, నా ఇల్లు, నా సమృద్ధి, నా ఐశ్వర్యం అనేమో ఒకవేళ ఇక్కడి నుంచి అంత తేలిగ్గా ఎలా విడిచిపెట్టాలి ప్రభువా? మా సంపద ఇక్కడ ఉంది కదా, మా సమృద్ధి ఇక్కడ ఉంది కదా. ఓరిని సమృద్ధి సంపద చల్లకుండా కాసేపట్లో ఈ సొదొమ గొమొర్రా నేనేం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నానంటే మళ్ళీ సంపద అంటావేంటి, సమృద్ధి అంటావేంటి? ఆ పాపులు వాళ్ళు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్ళు పాపులు, వాళ్ళని నాశనం చేయబోతున్నాను. లోతులే పారిపో, నీ ప్రాణాన్ని దక్కించుకుంటే ఏం చేస్తున్నాడు తెలుసా? తడువు చేస్తున్నాడండి. 16వ వచనంలో తడువు చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవదూతలు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట పడేశారు. అప్పటికే ఒకరోజు లేట్ చేశాడు, ఇంకా బయటికి రాడే, ఇంకా బయటికి అడుగు పెట్టడే. చూసి విసుగొచ్చేసింది. ఆ మనుషులు, ఆ దూతలు వీళ్ళ కుటుంబంలో అందరి చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చి ఊరి బయట పెట్టారు. అప్పటికన్నా పోవాలిగా, అప్పటికన్నా బయటికి పోవాలి కదా, అప్పటికన్నా పారిపోవాలి కదా. దేవుడు తొందర పెడుతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టడానికి తడవు చేయకూడదు. వద్దన్న వాటిని విడిచిపెట్టడానికి తడవు చేయకూడదు. పాపంలో నుంచి బయటికి రావడానికి తడవు చేయకూడదు. మన యొక్క జీవితంలో నేర్చుకోవాలి. మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే తడువు చేయడం, ఆలస్యం చేయడం, ఇవేవి మన యొక్క జీవితంలో ఉండకూడదు. లోతు కుటుంబం వెళ్ళిపోవటం మొదలుపెట్టారు, కానీ వెళుతున్నారు. కానీ ఒక రూల్ ఏంటి? నువ్వు పారిపో, అది రూల్ నెంబర్ 1. తర్వాత ఏంటి? వెనుకకు తిరిగి చూడకూడదు, రూల్ నెంబర్ 2. వెనుకకు తిరిగి చూడకూడదు. నువ్వు పారిపోవటమే నీ పని, పరిగెత్తటమే నీ పని. ప్రేమని దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో
వెనక్కి తిరిగి చూడకుండా మన విశ్వాస పరుగులో ముందుకే పరిగెత్తాలి. మనం వెనక ఉన్న వాటిని, ఎవరన్నారు ఈ మాట? పౌలు గారు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేనేం చేస్తున్నాను? పరిగెత్తుచున్నాను అన్నాడు. మరి పరిగెత్తే వాళ్ళు బయటకు తీసుకొని వచ్చి అక్కడ పెడితే నువ్వు పరిగెత్తాలి, కానీ ఏం చేస్తున్నారు? ఆజ్ఞను, దేవుని యొక్క రూల్ని బ్రేక్ చేస్తున్నారు. ఎవరో తెలుసా? లోతు భార్య. వెనక్కి తిరిగి చూసి ఏమైందంట? తను ఉప్పు స్తంభమైంది. విశ్వాస జీవితంలో ముందుకే పరిగెత్తాలి. విశ్వాస జీవితంలో ముందుకే, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలి. ఉన్నతమైనటువంటి బహుమానం పొందడానికి కోసం పరుగులెత్తాలి. కానీ లోతు భార్య ఏం చేసిందో తెలుసా? సంపద మీద దృష్టి పెట్టిందో ఏమో, తన ఇల్లు వాకిల మీద దృష్టి పెట్టిందో ఏమో, తన యొక్క ఆస్తిపాస్తుల మీద దృష్టి పెట్టిందో ఏమో, వెనక్కి తిరిగి చూసి ఏమైంది? తను ఉప్పు స్తంభమైంది. ఈ రోజున చాలామంది హృదయాలు దేవుని సన్నిధిలో పరిగెత్తినట్టే పరిగెత్తుతున్నాం. కొన్నిసార్లు కానీ కొంత దూరం వెళ్ళాక ఏం చేస్తున్నాం? మనం కూడా లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూస్తున్నాం. దేవుని యొక్క రూల్ ఏంటంటే నీ ప్రాణమును దక్కించుకున్నటకు నీవు పారిపో అంటే, మనం పరిగెత్తినట్టే పరిగెత్తి దొంగచాటున వాళ్ళు వెనక తిరిగి చూస్తున్నాం. మరి మేమేంటంటే ఉప్పు స్తంభాలు కాలేదుగా. సరే, లోతు భార్య అంటే వెనక్కి తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం. మేము కాలేదు కదా. కానీ మన హృదయాలు మొద్దుబారిపోతాయి, మన హృదయాలు కఠినంగా మారిపోతాయి, మన హృదయాలు శిలగా మారిపోతుంది, మన హృదయాలు బండగా మారిపోతాయి, మన హృదయాలు మొద్దుగా మారిపోతాయి. పరిగెత్తునంటే పరిగెత్తున్నాం, కానీ లోతు భార్య వల్ల వెనుకకు తిరిగి మనం చూస్తున్నాం, వెనుకకు తిరిగి మనం ప్రవర్తిస్తున్నాం. మన విశ్వాస జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవం కోసం పరిగెత్తాలి కదా, ఉన్నతమైనటువంటి బహుమానం కోసం పరిగెత్తాలి కదా, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి కదా. లోకంలో ఉన్నవంత శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కదా, వీటిని విడిచిపెట్టి మనం పరిగెత్తాలి కదా. ప్రాణమును దక్కించుకోవడానికి పరిగెత్తాలి కదా, కుటుంబాన్ని దక్కించుకోవడానికి పరిగెత్తాలి కదా, మన పిల్లల్ని దక్కించుకోవడానికి పరిగెత్తాలి కదా. పరుగులో ఎక్కడో తేడా ఉంది. వెనకకి తిరిగి చూస్తున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం, పరుగుని విడిచిపెట్టేశాం. ఈ రెండు కారణాలను బట్టి సొదొమ గొమొర్రాను నాశనం చేస్తాను, నువ్వు పారిపోవయ్యా అని అంటే, అప్పటికే ఒకరోజు లేట్ చేసావు, తడువు చేసావు. రెండో రోజు కూడా తడువు చేస్తున్నాం. దేవదూతల చేతులను పట్టుకొని వచ్చి ఊరి బయట నిలబెట్టినా కానీ, పరిగెత్తమన్నా కానీ వెనక తిరిగి చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో నేర్చుకోవలసిన విషయం, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ ఈ రోజున అనేక మంది విశ్వాసుల హృదయాలు ఉప్పు స్తంభాలుగా మారిపోవట్లేదా? హృదయాలు కఠినపరచబడట్లేదా? హృదయాలు మొద్దుబారిపోవట్లేదా? హృదయాలు బండగా మారిపోవట్లేదా? హృదయాలు కఠినమైనటువంటి శిలలుగా మారిపోవట్లేదా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పాపములో నుండి, లోకములో నుండి, వ్యభిచారములో నుండి, పాపపు ఆలోచనల నుంచి, పాపపు తలంపుల్లో నుంచి, పాడు జీవితంలో నుంచి, పాపిష్టి బ్రతుకులో నుండి, తాగుడు, వ్యసనం, మత్తు పదార్థాల నుండి, చెడు అలవాట్ల నుంచి మనం బయటకు వచ్చి పారిపోవలసిన వాళ్ళమై ఉన్నాం. విశ్వాస జీవితంలో పరిగెత్తవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. యోసేపు పారిపోయాడు. ఎక్కడి నుండి? పొతీఫెర భార్య వ్యభిచారానికి, తప్పుడు పనికి అతన్ని బలవంతం చేస్తే వస్త్రాన్ని విడిచి ఏమైపోయాడు? యోసేపు పారిపోయాడు. మనం కూడా విశ్వాస జీవితంలో లోక సంబంధమైనటువంటి వాటి అన్నిటి విషయాల గురించి విడిచిపెట్టి పారిపోవాలి. పేతురు గారు అంటాడు, ఒకానొక రోజున పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి, జాగ్రత్త. విశ్వాస జీవితాలు వెనక తిరిగి చూడకూడదు, వెనకంజ వేయకూడదు, వెనక తిరిగి చూడకూడదు. దేవుని రూల్, ముందున్న యేసు వైపు చూడు, ముందున్న ప్రభు వైపే చూడు, ముందున్నటువంటి పరలోకం వైపు చూడు, ముందున్నటువంటి కిరీటం వైపు చూడు, దేవుడిచ్చే బహుమతుల వైపు చూడు, వెనక తిరిగి చూడకూడదు. ఆనాటి లోతు భార్య ఉప్పు స్తంభం అయితే, ఈనాటి యొక్క విశ్వాస యొక్క జీవితం, ఈనాటి విశ్వాస యొక్క హృదయం ఉప్పు స్తంభంగా మారిపోతుంది.
కఠినంగా మారిపోతుంది, శిలగా మొద్దుగా మారిపోతుంది, బండగా మారిపోతుంది, మొద్దు మారిపోతుంది. జాగ్రత్త, మన హృదయాల గురించి జాగ్రత్తగా మనం జీవించవలసిన వాళ్ళమైనా, మన యొక్క జీవితాల గురించి జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళమైనా. ఇకనైనా విడిచిపెడదాం. నీ ప్రాణమును దక్కించుకున్నట్టుకు పారిపో. పాప జీవితం నుంచి, రోతకరమైనటువంటి జీవితంలో నుంచి, ప్రాచీన జీవితంలో నుండి, పాపిష్టి జీవితంలో నుంచి, పాడు జీవితంలో నుంచి, సొదొమ గొమొర్రా అలవాట్ల నుంచి, సొదొమ గొమొర్రా యొక్క సమృద్ధి నుండి మోషే గారు తీర్మానం చేసుకున్నాడు. ఐగుప్తు ధనము అనుభవించడానికంటే, ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడమే మేలు. ఐగుప్తు ధనము దగ్గర లోతు పాడయ్యాడు, కానీ ఐగుప్తు ధనము దగ్గర మోషే గారు మంచి తీర్మానం తీసుకున్నాడు. మనకి జీవితంలో ప్రార్థన చేసుకోబోయే ముందుగా మన పాపాలు విడిచిపెట్టి, పస్తులు ఉన్నప్పటికీ, అనారోగ్యమైన బాధలున్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇరుకైనా, ఇబ్బంది అయినా సరే, నేను వెనక్కి తిరిగి చూడను, ముందుకే కానీ వెనుకకు నా యొక్క జీవితం ఉండదు. వెనక తిరిగి చూడను, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా వారి యొక్క జీవితాలు, వారి యొక్క సమృద్ధి వాళ్ళను నాశనం చేసింది. వారి యొక్క పాపమే వారిని నాశనం చేసింది. కానీ లోతు కుటుంబాన్ని గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి, నీ ప్రాణమును దక్కించుకున్నట్టుకు పారిపో, నీ ప్రాణమును దక్కించుకున్నట్టుకు వెనక తిరిగి చూడొద్దు, ఆ పర్వతానికి పారిపో అని దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం వాళ్ళని హెచ్చరించింది, బయటకు తీసుకొని వచ్చింది. మన యొక్క జీవితంలో కూడా ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టొద్దు. లోకం వైపు, లోకాశల వైపు, లోకంలో ఉన్న వైపు తిరిగి చూడక దేవుని వైపే పరిగెడదాం, దేవుని మార్గంలో పరిగెడదాం, నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి పరిగెడదాం. వెనక తిరిగి చూడొద్దాం. వెనక తిరిగి చూస్తే మనం పాడైపోతాం, పతనమైపోతాం, నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటాం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం, దేవునితో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా నాకు తగినంత ఉంటే చాలు, నేను ప్రభుతో సాగితే చాలు. తినటానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రం, దేవుడిచ్చినటువంటి ఒక ఇల్లు, ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి ఎంతో కొంతది ఉంటే హాయిగా కుటుంబంతో పాటు ప్రార్థన చేసుకుంటూ పాడవాడుకుంటూ ఒక అధ్యాయం చదువుకొని నా ఇంట్లో చక్కగా పిల్ల పాపలతో కుటుంబంతో చక్కగా ముందుకెళ్తే దేవునిలో ఈ పరుగు పందెములో ప్రాణమును దక్కించుకున్నట్లు, నిత్య జీవనం సాధించుకున్నట్లు సాగిపోతేనే బాగు. సంపద ఎక్కువైపోయి, సుఖాలు ఎక్కువైపోయి, సౌఖ్యాలు ఎక్కువైపోయి, గర్వాలు ఎక్కువైపోయి, మోసాలు ఎక్కువైపోయి, దేవుని సన్నిధి తక్కువైపోయి బ్రతికి నరకానికి వెళ్ళటం కంటే ఉన్నదాంతో దేవుడిచ్చినంతలో తృప్తిగా, సంతోషంగా బ్రతుకుతూ, ఇదిగో దేవుడు అన్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్టుకు పారిపో. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు దేవుడు చెప్పినట్లు ముందుకే సాగిపోతావా, లేకపోతే వెనక్కి తిరిగి చూస్తావా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ముందుకు సాగిపోదాం, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే వెళదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.